మరలా చిగురించబోతుంది. గొప్ప దినాలను చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడు, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె, స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యు. దేవుని ప్రియ సంగమా, దేవుడి ఉదయం నీతో మాట్లాడుతున్నాడు. నేను దర్శిస్తున్నాడు, నేను బలపరచడానికి ఇష్టపడుతున్నాడు. సోలుపోకని చెప్తున్నాడు, కురింగిపోకని చెప్తున్నాడు, ఆయనతో నిలబడతా అని చెప్తున్నాడు. నిజమిదే. యోసేపుని చెరసాల్లో పెట్టినప్పుడు చెరసాల లోపల ఉన్నాడు, కానీ చెరసాల లోపల దుఃఖము తను ఆవరించలేకపోయింది. హృదయం నిండుగా బాధ ఆవరించలేకపోయింది. నిజమే, తన చేయలేని పనులకు నేరస్థాపన చేయబడ్డాడు. కానీ చెరసాల నేరస్థాపన వల్ల చెరసాల్లో పడినప్పటికీ చెరసాల తన పని జయం పొందలేకపోయింది. కారణం చెప్పనా? కారణం ఆ చెరసాల్లో యోసేపుతో పాటు దేవుడు తోడనాడని యోసేపుకు తెలుసు. చెరసాల వెలుపులకు దేవుడు ఖచ్చితంగా తీసుకొస్తాడని తెలుసు. కానీ ఒకటి ఊహించుండడేమో, దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడని చెప్పి తెలుసు, కానీ ఊహించుండడేమో రాజు పక్కకే దేవుడు తీసుకుని వెళ్ళాడు. మీకు తెలుసు కదా తర్వాత ఏం జరిగిందో. యోసేపు జీవితం ఎంత గొప్పగా ఘనంగా దేవుడు చేశాడో. ఒకవేళ మీకు తెలియకపోతే ఆది కాండంలో ఈ విషయాలు రాయబడి ఉంటాయి. యోసేపు గురించి, అమ్మబడిన దగ్గర నుంచి తన జీవితం అంతా నేలకు వెళ్ళిపోయింది. నిరాశే తన జీవితంలో. కానీ దేవుడు ఎంత నిరీక్షణ తీసుకుని వచ్చాడు, ఎంత బలం తీసుకొచ్చాడు. యేసు మీద ఆధారపడితే నేను కృంగనివ్వడం, యేసు మీద ఆధారపడితే నీ జీవితం సోలిపోనివ్వడం. ఏ చోటు నేను లేవనెత్తాలో తెలుసు దేవునికి. సరైన సమయంలో లేవనెత్తుతాడు. నవ్వుకుని వారు, చుట్టూ నవ్వుకుని వారు ఎంతమంది ఉన్నా నవ్వుకొని, ఇష్టాసారంగా నవ్వుకొని, వెక్కరించని. దావీదు చెప్తాడు, నా చుట్టూ చాలామంది నవ్వుకుంటున్నారయ్యా, బాధ కలుగు చేసేవారు నా చుట్టూ ఎక్కువైపోయారు, వాళ్ళందరూ ఎక్కువనే. ఈ లోకమే నీకు వ్యతిరేకంగా తిరిగి ఇష్టాసారంగా మాట్లాడి, అయినా నువ్వు నిలబడు. దేవుని కార్యము నిన్ను తలగా ఉంచుతుంది, కానీ తొగ్గనడు ఉంచుతావు. దేవుని భక్తులు చూడండి, ఏం లేపాడో దేవుడు, ఏం లేపాడో. ఒక స్థాయికి వెళ్ళడానికి, ఒక చోటుకు వెళ్ళడానికి ఈరోజు చదువులు అనేవి, లేకపోతే ఎడ్యుకేషన్ అనేది మనం చేస్తాం, కష్టపడతాం, ఇబ్బంది పడతాం, ఏదో విధ ప్రయాసతో ఆ చోటుకు అడుగు పెట్టాలని ప్రయత్నం చేస్తాం. కానీ యోసేపు జీవితం ఇవేమీ లేవు. అన్ని చోట్ల కూడా తన జీవితం బ్లాక్ అయిపోయింది. జీవిత కాలానికి తను పట్టుబడిపోయాడు. కానీ దేవుడు ఎంత గొప్పవాడంటే పూర్తిగా మార్చేశాడు. పూర్తిగా దేవుడు మార్చి పడేశాడు. ఈ ఉదయం దేవుడు నీతో మాట్లాడి చెప్తున్నా, నేను మార్చేస్తాను మొత్తం అంతా. నువ్వు నిరాశపడతావు. నీ కొరకు గొప్ప కార్యాలు దాచి ఉంచాను, నిరాశపడద్దు. దేవుడు తోడై ఉంటే ఒక బ్రతుకు ఎలా ఉంటుందో నీ జీవితం లోకం చూస్తుంది. దేవుని మీద ఆధారపడు. చూడండి, దేవుడు తన సొంత కుమారుని మరణానికి నీ గురించి అప్పగించాడు. నువ్వు తక్కువ భావం కలిగి ఉండదు నీ గురించి. నీ ఎంత ప్రేమించాడు చూడండి, ఎంత ప్రేమించడానికి ఇష్టపడ్డాడో. తన సొంత కుమారుని కోసం ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. సిలువలో బలి అయిపోయాడు ఆయన. మేకులు కొట్టించుకున్నాడు, కాళ్ళకు మేకులు కొట్టించుకున్నాడు. జీవితం పూర్తిగా నేల కూలిపోయింది. చనిపోవడానికి ఇష్టపడ్డాడు. అయితే చనిపోయి తిరిగి లేస్తున్నప్పుడు నీ పాపం అంతటిని క్షమించి నిన్ను కూడా పూర్తిగా లేపాడు. నీ పాపములు క్షమించబడి ఉన్నవి. దేవుడు ఎంత సంతోషంగా చెప్తున్నాడు తెలుసా? నీ పాపం క్షమించబడి ఉంది, ధైర్యంగా గొప్ప కార్యాలు చేస్తానని చెప్తున్నాడు. ఈరోజు నిరాశపడద్దు. దేవుడు నీకు నీతి దానం చేస్తున్నాడు, నీతిమంతులను పిలుస్తున్నాడు. గొప్ప కార్యాలు దేవుడు నీకు జరిగించాలని ఆశపడుతున్నాను. దేవుడు ఎప్పుడు లేపుతాడో, ఎప్పుడు చెరసాంచి బయట తీసుకొస్తాడో తెలియదు, కానీ తీసుకొచ్చిన తర్వాత కళ భావం చెప్పి ఉన్నతమైన స్థానం దేవుడిస్తాడు. ఈరోజు నీవు ఉంటున్న చెరసాల్లో దుఃఖముతో ఉండదు, కానీ సంతోషంతో, నిరీక్షితతో ఉంటూ దేవుడు త్వరలోనే కార్యం జరిగించబోతున్నాడు. కళ్ళ మూసుకున్నట్లయితే మేము ప్రార్థన చేస్తాం మీ గురించి. మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు. నీ బిడ్డల జీవితంలో నూతన కార్యమును మేము జరిగించబోతున్నందుకు మీకు స్తోత్రాలు. వారు ఏ విషయంలో కూడా నిరాశపడిపోకుండా నీ మీద ఆధారపడి ఉన్నతమైన కార్యాలు వారు చూచినట్లుగా వారి జీవితాన్ని మార్చండి. నీ కార్యానికి వారి జీవితం అప్పగించుకుంటున్నాను. మా తండ్రి, నీ కార్యంతో వారు నింపమని అడుగుతాం.
ఉన్నతమైన నెమ్మదిని వారికి ఇచ్చి వారి జీవిత విషయాలన్నింటినీ కూడా మార్చమని అడుగుతాం. యేసునామమున ప్రార్థించున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ ఉదయమున దేవుడు నీతో మాట్లాడి చెప్తున్నాడు, నిరాశపడుతూ కురింగిపోతూ గొప్ప కార్యాలు నువ్వు చూడబోతున్నావు. God bless you. See you tomorrow.